ఏ శరణమయ్యప్ప. ఈరోజు మడిగా అప్పటికప్పుడు భోజనంలోకి కావాల్సిన పదార్థం మీరు తయారు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చూస్తూ ఉండండి. ఆ వంటకి ఏమిటో కదండి, కాలీఫ్లవర్ ఆవకాయ. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఏం లేదు, మనం మార్కెట్లోకి వెళ్ళి మంచి కాలీఫ్లవర్, ఎందుకంటే వచ్చే సీజన్ కాబట్టి మంచి కాలీఫ్లవర్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద, చూసారు కదండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుని ఎండలో పెట్టుకోవాలండి. అంటే వారం రోజులు 10 రోజులు ఎండబెట్టక్కల్లా ఒక అరగంట, ఎందుకంటే కడిగేస్తాం కాబట్టి అందులో ఉన్న చెమ్మ పోవడం కోసం చేసే ప్రక్రియ అనమాట. ఎందుకంటే ఒక వారం రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక మనం కొద్దిగా ఎండలో పెట్టుకోవాలి. ఒక గంట సేపు ఎండలో పెట్టిన తర్వాత కొద్దిగా డ్రై అయిపోతుంది, ఇందులో తడి ఆరిపోతుంది. దీనికి కావాల్సిన సామాగ్రి చెప్తాను, చూస్తూ ఉండండి. దీనికి కావాల్సినటువంటి గానుగు నూనె అంటారు, మేము పప్పు నూనె అంటాము. పప్పు నూనె కావాలండి. అలాగే తగినంత ఉప్పు, తగినంత ఆవపిండి అండి. ముందుగానే మనం పొడిగా ఆవాలు ఆవపిండి రెడీ చేసుకోవాలి. తగినంత పచ్చి కారం అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తున్నాను. ముందర డిష్లో కొద్దిగా నూనె పోసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఈ డిష్లో వేసుకోండి. ఈ ముక్కల్లో పెద్ద ఆవపిండి వేసుకోండి. పెద్ద చెంచాడు ఆవపిండి వేయాలండి. అన్నీ కూడా సమానంగా వేసుకోండి. అలాగే ఒక చెంచాడు ఉప్పు కూడా వేస్తున్నాను కొద్ది. సరే, అలాగే 2 చెంచాలు కారం కూడా వేస్తున్నానండి. మనం ఇదంతా కూడా నూనె మనం వేసుకొని కలుపుకోవాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చూస్తూ ఉండండి. అలాగా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఆవకాయ అంటారు దీన్ని. మనం భోజనంలో వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అది మనం భోజనంలో పిండుకున్నా పర్వాలేదు. అంటే మొత్తంలో పిండేసాం అనుకోండి, నిలవ ఉండదు. నిమ్మరసం కదండి, అది నిలవ ఉండదు. అంచేత నిలవ ఉండాలి అంటే కనుక మనం ఒక వారం రోజులు 10 రోజులు ఉండాలంటే కనుక ఎప్పటికప్పుడు మనం నిమ్మరసం పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది కాలీఫ్లవర్ ఆవకాయ అన్న పదార్థాలకు చాలా బాగుంటుంది. అంటే మాది ఇవాళకే కాబట్టి మడి వంటకండి, ఎవరు భోజనం వస్తున్నారని అప్పటికప్పుడు చేసాము. మరి ఆవకాయలు తీయాలంటే మడిలో పనిచేయదు కాబట్టి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం సక్సెస్ కాలం కాబట్టి నేను వేస్తున్నాను. మామూలుగా అయితే కనుక మీరు వేయక్కర్లేదు. వేయక్కర్లేదు అంటే మీరు తినే మాట అయితే వేసుకోండి. నిల్వ పచ్చట్లో మాత్రం వేయకండి. చాలా బాగుంటుందండి. మీరు ఈ రకంగా తయారు చేసుకోండి. తయారు చేసుకొని చక్కగా ఇలాంటి జాడీలో పెట్టుకోండి. చక్కగా కలిపేసిన తర్వాత మనం ఇలా జాడీలో తీసి మూత పెట్టుకుంటానండి. చలిగాలు తగలకుండా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా నా ఛానల్ చూసి ఈ కాలీఫ్లవర్ ఆవకాయ చేసుకుని తినండి. ఆనందంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.